మీరందరూ ఎందుకు లోపలికి వచ్చారు? నేను నీళ్లు తీసుకొచ్చి ఇస్తానన్నానుగా. లేదంకల్, మాకు లోపల నుంచి శబ్దం వస్తూనే ఉంది. అదే ఏం శబ్దం అని చూడ్డానికి వచ్చాం, కానీ మీకు శబ్దమే వినిపించట్లేదంటున్నారే. ఇలా చూడు బాబు, ఇక్కడ మిషన్ లేదు, శబ్దం రావడం లేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే నాకు వినిపించాలిగా. ఏంటి చెప్పండి, పోనీ మన కంటికైనా కనిపించాలి కదా. నాకు ఇప్పుడు ఆరోగ్యం కూడా బాలేదు. సరే, బయటికి వెళ్ళండి. ఇదిగో ఇతనే ఆ వ్యక్తి. అవును, వీడే లడ్డూ సింగ్ దగ్గర చిల్లర తీసుకుని వెళ్ళాడు. వీళ్ళంతా లోపలికి ఎలా వచ్చారు? అరే, వాళ్ళు మంచినీళ్లు తాగడానికి వచ్చారు. ఈ పిల్లలకి ఏదో మిషన్ శబ్దం వినిపిస్తోందట. ఆ శబ్దం ఏంటో నేను తర్వాత చెప్తాను. చిన్న పిల్లలంటే చిన్న చిన్న పనులే చేయాలి, అంతేగాని పెద్ద పెద్ద పనులు చేయకూడదు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఓ అద్భుతం, మీరు తాత నుంచి ఇప్పుడు అంకుల్ లాగా మారిపోయారే. చాలా 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 థ్యాంక్స్. నీకు ఎంత ధైర్యం ఉంటే మా వాడినే కొడతావు చెప్పు. ఇప్పుడు నీ చేతులు కాళ్ళు ఎలా విరుస్తానో చూడు. ఏయ్! వీళ్ళిద్దరు పారిపోయారు. పేడారాం అంకుల్ కి ఫోన్ చేయండి, ఆయన ఎక్కడికే సిబ్బందిని తీసుకొస్తారు. అనవసరంగా ఇక్కడికి వచ్చి ఎందుకు సమస్యలు పెంచుతున్నావు? ఒకే ఒక సాక్షి ఉన్నాడు, నీ వల్ల అతను కూడా పారిపోయాడు. ఇక మీదట లడ్డూ సింగ్ బయటకు వచ్చే అవకాశమే లేదు, తెలుసుకో. కానీ సార్, మేమే మిమ్మల్ని పిలిచాం. ఇక్కడ అంతా అయోమయంగా ఉంది. ఇక్కడ శబ్దం వస్తుంది కానీ ఎవరిని అడిగినా శబ్దం రావట్లేదు అంటున్నారు. కాబట్టి మీరే మాకు సరే సరే, అందుకే నిన్ను నేను వదిలిపెట్టేస్తున్నాను. ఇక మీదట నువ్వు ఇక్కడికి రాకూడదు, నేను నిన్ను ఇక్కడ చూడకూడదు. చిన్నపిల్లలంటే ఆడుకోవాలి, కానీ ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు, అర్థమైందా? నమస్తే సార్. నువ్వు నకిలీ నోట్లు ప్రింట్ చేసే ప్రదేశాన్ని మేము కనిపెట్టేశాం. ఏంటే? మిగతా ప్రదేశాలన్నీ ఎక్కడున్నాయో నువ్వే చెప్పు, లేదంటే జైల్లో కూర్చొని పిండి రుబ్బాల్సి వస్తుంది. లేదు, అరే లేదు, లేదు 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 లేదు, నేను అలా చెయ్యలేను. అయితే జైల్లో ఉండి రాళ్లు కొట్టబోతున్నావా? రాళ్ళు? లేదు, నేను అలా చేయలేను. నాకు అక్కడ ఈజీగా చేయడానికి పనేం దొరకదా? మర్యాదగా నకిలీ నోట్లు అమ్మేది నువ్వేనని ఒప్పుకో, లేదంటే. లేదు 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 లేదు, నేను ఎలాంటి తప్పుడు పనులు చేయడం లేదు. నేను ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని. నేను పూర్తిగా ఒక రోజు టైం నీకు ఇస్తాను. నువ్వు నకిలీ నోట్లు ప్రింట్ చేసే ప్రదేశాన్ని, నీ కింద ఎవరెవరు పనిచేస్తున్నారో ఆ వివరాలు నాకు చెప్పాలి, లేదంటే నేను నిన్ను సెంట్రల్ జైలుకి పంపిస్తాను. సెంట్రల్ జైలుకా? నాకెందుకో మళ్ళీ మనందరం అక్కడికి వెళ్ళాలని అనిపిస్తోంది. అక్కడికి వెళ్తే ఆ దొంగ నోట్లు తయారు చేసే ఫ్యాక్టరీలో ఎవరినైనా ఒకరినైనా పట్టుకోవచ్చు అనిపిస్తోంది. కానీ ఆ సిఐడి అంకుల్ ఏం చెప్పారో గుర్తుంది కదా? ఆయన చెప్పింది పిల్లలకి మాత్రమే, కానీ మనం పిల్లలం కావు కదా. వేరేదన్నా మంచి జాబ్ ఉంటే చూసుకుందాంరా. వీళ్ళందరినీ మోసం చేశాం, కానీ లోపలికి వెళ్ళడం ఇంపాసిబుల్ శివ. ఈ శివ దగ్గర సైకిల్ ఉన్నంత వరకు అన్ని పాసిబుల్ రేవా. ఎలా వెళ్తానో చూస్తూ ఉండు.
అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ముందు సిఐడి అంకుల్కి చెప్పాలి. ఇక్కడ నుంచి ఎవరిని తప్పించుకోనివ్వకూడదు. హలో పేడారామ్ అంకుల్. ఇంతమంది ఇక్కడ ఏం చేస్తున్నారు? మిమ్మల్ని దాటి ఆ చిన్న పిల్లాడు లోపలికి ఎలా వెళ్ళాడు? మాకేం తెలీదు సార్. మేము ఇక్కడి నుంచి కదలలేదు, తెలుసుకోండి. ఈసారి ఈ పిల్లాడు సరైన ప్రదేశాన్ని కనిపెట్టి మనకి చెప్పాడు. అందుకనే మిమ్మల్ని అందరిని నేను వదిలిపెట్టేస్తున్నాను. లేదంటే మిమ్మల్ని అందరినీ ఉద్యోగం నుంచి తీసి పారేసేవాడిని. జాగ్రత్త. ఎటు వెళ్ళాలి? బాస్ బాస్, ఈడే సార్ ఆ పిల్లాడు నన్ను నా ఫ్రెండ్ని చితుక్కొట్టాడు. గొంతు తగ్గించి మాట్లాడు. గొంతు పెంచి మాట్లాడే వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఈ పిల్లవాడిని పట్టుకోండి. నా విషయం తెలిసిన తర్వాత వీడిని ఊరికే వదిలిపెట్టకూడదు కదా. చూసావా పిల్లాడా, అందరినీ నేను ఎలా మూర్ఖుల్ని చేశాను. పిల్లాడిని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఈ పిల్లాడు నిజంగా కిలాడిలా ఉన్నాడే. వీడి చేతికి దొరకకుండా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతే బాగుంది. పేడారాం గారికి ఫోన్ చేసి లడ్డూ సింగ్ గారిని వదిలేయమని చెప్పండి. జరిగింది కూడా చెప్పండి. వాణ్ణి నేను చూసుకుంటాను. వాడికి నేనే తగిన గుణపాఠాన్ని నేర్పియాలి. నువ్వు నన్ను కొడతావా? ఏంటి, నువ్వు నన్ను కొడతావా? అయితే వచ్చి కొట్టి చూడు. లేదు, నన్ను జైల్లో ఎన్నెన్ని శిక్షలకి గురి చేస్తానన్నావు. ఇప్పుడు దానికోసం నువ్వే నన్ను కొట్టాలి. ఏది కొట్టు చూద్దాం. కొట్టు, నన్ను కొట్టరా. అరే ఏంటిది, కొట్టుకుంటారని చూస్తే మాట్లాడుకుంటున్నారు. మిమ్మల్ని కొట్టాలంతే కదా నేను వస్తున్నాను.
పడ్డావా కింద పడ్డావా బుద్ధి తెచ్చుకున్నావా ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుంటే సరే లేకపోతే ఇక జీవితాంతో నువ్వు బాగుపడవు ఇప్పుడు నేను సెంట్రల్ జైలుకి తీసుకెళ్తాను సంతోషంగా నాతో రా